హాయ్ ఫ్రెండ్స్, సుమని వ్లాగ్స్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. టోటల్గా మా హౌస్ అయితే రెడీ అయ్యిందండి. ఇది టోటల్ మా వాకిలి మొత్తం గుమ్మాలు అంతా రెడీ చేశానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పూర్తిగా చూపిస్తాను. ఇదైతే టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. కావాలంటే మీ గుమ్మాలకు కూడా ఇట్లా రెడీ చేసుకోవచ్చండి. చూడండి, నాకైతే చాలా నచ్చిందండి. పాత దానికంటే ఇప్పుడు ఓవరాల్గా లుక్ అయితే సూపర్గా వచ్చింది. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఎందుకనేసి దీన్ని ఇట్లా చెక్కలు ఉంటే వేసేసి ఇట్లా రెడీ చేసేసుకున్నాను. చూడండి, మా ఓరియో హాయ్ చెప్తున్నాడు మా స్వామితో పాటు. చూసేయండి, లోపలికైతే వెళ్దాము. చూడండి, ఇదైతే వాష్రూము. సైడ్ ఎందుకు ఉండాలని ఖాళీగా లేకుండా దీనికి కూడా ఇలా రెడీ చేసేసాను వాష్రూమ్ని. దానికైతే నాకైతే ఇదైతే చాలా నచ్చాయండి ముగ్గులు. టోటల్గా 2 days అయితే పూర్తిగా కింద పెయింటింగ్తో పాటు అయితే 2 days పూర్తిగా పట్టిందండి. 3 daysలో మొత్తం హౌస్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. చూడండి, ఇది ముగ్గు చాలా అంటే చాలా, నేనైతే ఫుల్ భయపడ్డానండి. ఈ ముగ్గు వస్తుందా రాదా, దీనికి ఏమన్నా మధ్యలో పోయిందంటే టోటల్ పెయింట్ అంతా పోతుంది, వేస్ట్ అయిపోతుంది, చిడతారేమో మా స్వామి అనేసి చాలా అయితే చాలా భయపడ్డానండి. కానీ చూడండి, ఇట్లా పాతకాలపు ముగ్గులు అయితే బాగుంటాయి కదండి, అందుకనేసి ఇలా ట్రై చేశాను. నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చూడండి, సైడ్ ఇలా డిజైన్ ఇచ్చేసాను. ఇటు సైడ్ కూడా టోటల్ ఇలా వేసేసాను. చూడండి, గడపలకైతే ఇలా జస్ట్ ఇక్కడ వరకే కలర్స్ వేసానండి. ఇది కిందంతా ఈ కలర్ వేసాం కాబట్టి దీనికి ఈ కలర్స్ బాగా ఉండదు అనేసి, వైట్ అయితేనే కనపడుతుంది అనేసి ఇలా ఇచ్చాను ఫినిషింగ్ టచ్. చూడండి, ఇట్లా గడపకైతే ఇట్లా సైడ్ డిజైన్స్ కానీ ముగ్గులు అన్నీ నేను ఒక్కదాన్నే వేసుకున్నానండి. ఎవరు పెయింటర్స్ కానీ ఎవరి దగ్గర ఏది హెల్ప్ అయితే తీసుకోలేదు. టోటల్ నా కష్టంతోనే వేసుకున్నాను. ఇంక్లూడింగ్ మా స్వామి కూడా కనీసం హెల్ప్ కూడా చేయలేదండి తను. చూడండి, గడపమ్మకైతే ఇలా చేసుకున్నాను. అంతా రొటీన్గా ఉంటుంది, కొంచెం న్యూ లుక్ ఇద్దామనేసి బొట్లు లేకుండా, మామూలుగా అయితే అందరూ బొట్లు పెట్టుకుంటారు, నేను బొట్లు లాగా లేకుండా కొంచెం చూడడానికి బాగుంటుంది కదా అనేసి ఇట్లా డిజైన్ అయితే పెట్టానండి. చూడండి, ప్లీజ్ అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఇళ్ళల్లో కూడా ఇట్లానే రెడీ చేసుకోండి. ఇంకొచ్చేసి తులసమ్మ దగ్గర అయితే ఇలా రెడీ చేశానండి. తులసమ్మకి ఇది ప్లెయిన్ తీసుకొని వచ్చాము. తులసమ్మని ప్లెయిన్ తీసుకొచ్చి దీనికి నాకు నచ్చిన కలర్స్, నేను ఇంట్లో రేర్గా ఇట్లా ముగ్గులో వేసిన కలర్సే దీనికైతే మ్యాచింగ్గా ఉంటాయని చెప్పి నేనే ఇట్లా రెడీ చేసుకున్నాను. దీంట్లో నాకు చాలా నచ్చింది ఏమంటే ఇవి. సెకండ్ వచ్చేసి దీపం ఇక్కడే రెడీగా, దీంట్లోనే దీపం వచ్చేసింది. ఇంకా మనం ఒత్తి వేసేసుకొని ఆయిల్ వేసుకొని వెలిగించుకోవచ్చండి. దీపం దగ్గర ఇట్లా సింపుల్గా ముగ్గు వేసేసుకున్నాను. అంటే డైలీ వేసుకోవచ్చు, కాకపోతే మనం వాటర్ వేసేసి క్లీన్ చేసేసుకొని డైరెక్ట్ దీపం పెట్టుకోవచ్చు కదండి. అందరూ అనుకోవచ్చు ఏం ఇంత కష్టపడి ఇదంతా చేయడం అవసరమా అని, కానీ కొంచెం నా సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే చేశానండి. తులసమ్మ ఇవి పాతవి వచ్చేసి ఆ కుండీలో ఉన్నాయండి. ఫస్ట్ దాన్ని తీసేసి దీంట్లో వేసి పెట్టాము, కొత్తగా ఉంటుందని. ఒకటి కృష్ణ తులసి, ఒకటి లక్ష్మీ తులసి అండి, 2 కలిపి వేసాము. చూడండి, ఇది మా ఇంటి తులసమ్మ. ఇంకొచ్చేసి దీనికి సైడ్ వచ్చేసి ముగ్గు పిండి పెట్టేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి ఇంకా చాక్ పీసులు ఇంకా అవి వచ్చేసి ఇట్లా పైన పెట్టాను. ఓవరాల్గా మా ఇంటి లుక్ అయితే ఇప్పుడు ఇలా ఉందండి.
అన్నిటికన్నా నాకైతే ఈ ముగ్గు అయితే చాలా 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 బాగా నచ్చిందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూడండి, ముందైతే చాలా వేస్ట్ అంతా ఎక్కడ పడితే అక్కడ ఉండిందండి. ఇప్పుడు అంతా సెట్ చేసేసి నీట్గా హౌస్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాము. మా ఓరియో హాయ్ చెప్తున్నాడు. ఓరియో 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 హాయ్ చెప్పు. హాయ్. లోపల ఇంకా ఉందండి. ప్రస్తుతానికైతే రైనింగ్ పడుతుంది, వర్షం పడుతుంది. ఇప్పుడే కొంచెం వర్షం పడి ఆగిపోయిందండి. చూడండి, ఇంకా ఓవరాల్గా ఇంకా ఇల్లంతా రెడీ చేసుకోవాలా. ముందు పక్క వచ్చేసి ఇట్లా పెట్టాను, గవ్వలు అవి రెడీ చేసి పెట్టున్నాను. చూడండి, ముందు పక్క అయితే ఇట్లా పెట్టేస్తున్నాము. లోపలైతే ఇంకా రెడీ అవ్వాలండి. పండక్కి కొత్త సంవత్సరంలో కొత్తగా అంత ఇల్లంతా రెడీ చేసుకోవాలనేసి కష్టపడి చేసుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరీ కోరుతున్నాను. ఎవరన్నా రావాలన్నా ఎదురుగా చూడ్డానికి నీట్గా లుక్ వస్తుంది, అలాగే పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి చూడగానే బాగుంది ఇల్లు అనేట్లు ఉంటుందనేసి నేను ఇలా అయితే రెడీ చేసుకున్నానండి. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.